హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ కుకింగ్ మినీ బ్లాగ్. చిట్టి మడత కాజాల రెసిపీ ఇది. 2 కప్పుల మైదా పిండిలో కొంచెం నెయ్యి వేసుకొని వాటర్ వేసుకొని చపాతీ పిండి కంటే సాఫ్ట్ గా కలుపుకోవాలి. దానిపైన కాటన్ క్లాత్ వేసుకొని కలుపుకోవాలి. 2 కప్పుల మైదా పిండికి 3 కప్పుల షుగర్ వేసుకొని దాంట్లో 1.5 కప్ వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. గులాబ్ జామ్ పాకంలా తీసుకొని దాంట్లో కొంచెం లెమన్ పిండుకోవాలి. ఈ లోపు నానిపోయిన పిండిని మనం ఉండల్లా తీసుకొని జల్లుకుంటే చపాతీ కర్రతో చాలా పల్చగా రుద్దుకోవాలి. తర్వాత దీన్ని స్క్వేర్ షేప్ లో కట్ చేసుకొని పల్చగా చేసుకున్న తర్వాత దానిపైన నెయ్యి వేసుకొని కొంచెం పిండి వేసుకొని ఇట్లా రోల్ చేసుకోవాలి. నేను కూడా ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నా. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. ఇక్కడ చివర్లో మనం వాటర్ అప్లై చేసుకొని ఇట్లా అద్దుకోవాలి. ఆ రోల్ ని పట్టుకొని కొంచెం సాగదీసిన తర్వాత మనం ఇట్లా పీసెస్ లా కట్ చేసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి. బాగా వేడున్న నూనెలో వేసి కొద్దిసేపు ఫ్లేమ్ ఆఫ్ చేసిన తర్వాత ఇట్లా పైకి వచ్చాక మళ్ళీ ఫ్లేమ్ ఆన్ చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనం షుగర్ సిరప్ లో వేసుకోవాలి. చేసిన వెంటనే తినకుండా ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఇలా జ్యూసీగా ఉంటాయి. చాలా అంటే చాలా టేస్టీ. ఒకసారి ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి.